ఏదైతే ఈ నిరాహార దీక్షకి రామచంద్రరావు గారు అయితే పూనుకున్నారు, మరి విద్యార్థుల కోసం వాళ్ళకి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించట్లేదని, మరి ఎలా ఉండబోతుంది ఇది? తప్పకుండా 48 గంటల దీక్ష రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈనాడు ఇక్కడ చేయబోతా ఉన్నాడు. ఈ యొక్క ప్రభుత్వము, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థుల పైన, రైతుల పైన కక్ష కట్టినట్టు ఈనాడు పేద విద్యార్థులు మరి ఎంతో మంది ఈ యొక్క దీని మీద ఆధారపడి, రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుతున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే. మరి ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క బకాయి రియంబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా ఈ పోరాటము ఆగదు. తప్పకుండా 48 గంటల దీక్షలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా ఏదైతే విద్యార్థుల రియంబర్స్మెంట్ ఉందో దాన్ని రిలీజ్ చేయాలని బీజేపీ ప్రభుత్వము ఈ విధంగా చేస్తూ ఉంది. ఇంకా ముందు కూడా ఒక ప్రభుత్వము దిగిరాకపోతే ఇంకా ముందు కూడా ఈ యొక్క దీక్షనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం విద్యార్థుల గురించి. తప్పకుండా విద్యార్థుల అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నామమ్మా. రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థుల పట్ల, విద్యార్థుల పక్షాన 15,000 ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పడిన కారణంగా ఈరోజు 48 గంటల దీక్షకు పూనుకున్నాడు. ఆ 48 గంటల దీక్షలో ప్రభుత్వం దిగివచ్చి, మేము కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ఢిల్లీలో ఏదైతే జంజీ ఉద్యమం జరిగితే విద్యార్థుల పక్షాన ఆలోచించి, ఎంత పెద్ద నాయకుడైనా విద్యార్థుల పక్షాన ఉండాల్సిందే అని ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం దిగొచ్చి జంజీ విద్యార్థుల సంఘీభావం తెలిపిన సంగతి తెలుసు అందరికీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాధ్యక్షుడు ఏదైతే చేస్తున్న ఉద్యమం, దానికి మేమందరం కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేసి విద్యార్థుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రామచంద్రరావు గారు అయితే ఇప్పుడు నిరాహార దీక్షకి 48 గంటలకి పూనుకున్నారు. ఫీ రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులందరూ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా రాలేకపోతున్నాయి. సో దీని మీద ఇక్కడ మీరు మద్దతు పలకడానికి వచ్చిన అసలు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది? ఈ అబద్ధాల కాంగ్రెస్ను, అబద్ధాలు చెప్పేటువంటి ఒక నాయకులను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, లోకం ప్రశ్నిస్తున్నది, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. అబద్ధాలతోటి రాజ్యము నడపడం చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే అబద్ధాలు చెప్పి నువ్వు అధికారానికి వచ్చినావో అదే అబద్ధాలతోటి, అదే మమకారం లేని పరిస్థితులలో నిన్ను సాగనింపే పరిస్థితి దగ్గర పడ్డది. కాబట్టి నీ యొక్క నడవడి పద్ధతి బాగలేదు. నీ హుషారిగిరి తెలంగాణలో మా దగ్గర నడవదు. కాబట్టి రోజులు దగ్గర పడ్డాయి. మీరు చేసినటువంటి ఒక దుర్మార్గాలకి ఈరోజు 13 మంది విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, మరి వాళ్లకు సర్టిఫికేట్స్ రాక, టీసీ సర్టిఫికేట్స్ రాక, విద్యార్థులు బయటికి పోలేక, పై చదువులు పోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. కాబట్టి 2 మహిళలు చనిపోయారు. 2 మహిళలు తల్లులు, ఒక అత్త పిల్లడిచ్చే కోసం సంబంధాలు మాట్లాడుకున్న అత్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అవమాన భారంతో. తెలంగాణ సమాజం అవమానాలు భరించలేదు. తెలంగాణ సమాజం తిరుగుబడే సమాజాన్ని కోరుకునేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంతో బై డిఫాల్ట్ అధికారంకి వచ్చింది. టైం అయిపోయింది, రెన్యువల్ లేదు, ప్రజలు చీదరిస్తున్నారు. డైరెక్ట్ బ్యాంకులలో వేస్తుంటే అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడిన అబద్ధాలే, కాబట్టి ఆయన మాట్లాడే దానికి వాల్యూ లేదు. రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా కూడా అబద్ధాల మనిషి. అబద్ధాల యొక్క యూనివర్సిటీలో అతను సర్టిఫికేట్ తీసుకున్నాడు. కాబట్టి ఆక్స్ఫర్డ్ పోయినా, కేంబ్రిడ్జ్ పోయినా కూడా అబద్ధాలతో చేస్తే, అబద్ధాలు చెప్తే సర్టిఫికేట్స్ రావు. సర్టిఫికేట్స్ వచ్చినా కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి యూఆర్ డిఫాల్టర్. బై డిఫాల్ట్ యూ కేమ్ ఇంటది. 48 అవర్స్ లో మరి ఏమన్నా చేంజ్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? చేంజ్ రాకుంటే ఏం చేయాలో ఆలోచిస్తాం. అప్పుడు చేంజ్ వస్తే ఓకే, చేంజ్ రాకపోతే ఏం చేయాలో ఫర్దర్ విల్ థింక్ ఓవర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు, ఏమన్నాడు సీఎం గారు, నేను ప్రభుత్వ బడిలో చదువుకున్నాడు. ఏడ చదువుకున్నాడు? కాన్వెంట్ చదువుకోలేనా, ప్రభుత్వ బడిలో చదువుకున్నాడు. ప్రభుత్వ బడిలో చదువుకున్నోనికి అన్నీ తెలుసుంటాయి కదా. మరి బడ్జెట్ ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఈ ప్రభుత్వ బడుగులు బాగుపడతాయా లేవా అనే ఆలోచన ఉండాలి కదా. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు పందుకొక్కులు బలరు వండుకుంటున్నాయి అలా ఎక్కడ పాఠశాలలో. మరి నువ్వు ఎక్కడ దాన్ని డెవలప్మెంట్ చేసినావు? 9% నిధులు ఇస్తే ఏం సరిపోతుంది? 25% అడిగిరు బాలల హక్కుల సంఘం. 25% నువ్వు బడ్జెట్లో పెట్టు. తెలంగాణలో ఉన్నటువంటి కనీసం బడులు
వైట్ సున్నాలు కానీ మెయింటెనెన్స్ గోడలు ప్రహరీ గోడలు గట్టలు కానీ ఇవి అలాంటి దానికి కొద్దిగా సర్దుపడేది. కానీ 9% ఇచ్చి విద్యా కమిషన్ అనేది కూడా ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేశాడు. విద్యా కమిషన్ ఏర్పాటు చేసినావు, మరి ఏం చేసినావు? విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిని చైర్మన్ చేసినావు. ఆకునూరు మురళి చైర్మన్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి నివేదికను ఏం చేసినావు? బుట్టదాఖలు చేసినావా? ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి దాంట్లో ప్రజలకు ఏమని చెప్తావు? నేను ఈ పేదవానికి చదువు అందాలి, కానీ తెలంగాణలో పేదవాని చదువు సత్యనాశ చేసిండు. చదువు అనేది లేదు, కానీ బార్లు ఓపెన్ చేసిండు, వైన్స్లో ఓపెన్ చేసిండు. రోజుకొకటి గల్లీకి ఒక వైన్స్లో ఓపెన్ చేసి ఆయన చేసి ఆయన ఇంట్లో వండుకున్నాడు. ఈయన ఏం చేస్తుండు? బడులు ఓపెన్ చేస్తా, నేను బడులను ఉద్ధరిస్తా, చాలా మందికి నేను అవి ఇస్తాను. అరే బాబు, నువ్వు బడులు కట్టు, ఉన్నటువంటి బడులను కూలిపోయినటువంటి బడులను కట్టు. ఒక్క ఎంవీఓలు లేరు, డిఓలు లేరు. ఇప్పుడు తెలంగాణలో ఇంతమందికి అపాయింట్మెంట్ చేయాలే లేరు. ఒక్కొక్క పాఠశాలలో పిల్లలు ఉన్నటువంటి దాంట్లోనో టీచర్లు ఉండరు, టీచర్లు ఉంటేనో పిల్లలు ఉండరు. అంటే ఇలాంటి ప్రభుత్వంలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నువ్వు సిగ్గుపడాలి. వాస్తవానికి నువ్వు గొప్పలు చెప్పుకోదు టీవీల మీద వచ్చి ఏమని, నేను విద్యాశాఖ మంత్రిని, నేను సీఎంను, తెలంగాణలో బడులు బాగుపరుస్తాను. బాగుపరచుడు వేరు, కానీ అది చదువుకోవడానికి పోయినటువంటి పిల్లలకు పంతులు లేక పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవుతారు. ఈ డ్రగ్స్కి అలవాటు కావడానికి కారణం నీ వ్యవస్థ దిక్కెళ్ళి నువ్వు చేస్తున్నటువంటి తప్పు వల్లనే. పాఠశాలలు కరెక్ట్ ఉండి పాఠశాలలు ఓపెన్ చేసి ఈ బడులను కరెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈరోజు నీకు ఈ పిల్లలు వీళ్ళు అలవాటు పడరు. దానికి కారణమైంది అక్కడ పోతే బళ్ళు పంతులు ఉంటాడు, పంతులలో కూడా పిల్లలు ఏం చేస్తారు? బయటికి వెళ్తారు, అటు దేనికో అలవాటు పడతారు. కానీ బడుల పంతులు ఉంటే చదువు చెప్తారు. కాబట్టి తెలంగాణలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ రోజుకొక మాట మాట్లాడతాడు, పూటకొక మాట మాట్లాడినట్టు మాట్లాడతాడు. మరి ఏం చేసినావు? ఫీజు రియంబర్స్మెంట్ అంటే పేదవాడు చదువుకోదా? తెలంగాణలో పేదవాడు చదువుకోవడానికి లేదా? చదువు అవసరం లేదా పేదవానికి? గొప్పలు చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చదువు చెప్తామంటారు. మేము ఎవరి కోసం చేస్తున్నాం? విద్యార్థుల కోసం చేస్తున్నాం. మరి రాహుల్ గాంధీ ఏం చేసిండు? ఢిల్లీలో విద్యార్థుల కోసం చేసిండు కదా. మళ్ళీ రా, ఏడున్నావు రా, నువ్వు ఏడవనుకున్నావు, సంకరాకుతున్నావు రైట్. తెలంగాణకు రా. తెలంగాణ విద్యార్థుల విషయంలో మేము పక్షాన మాట్లాడుతున్నాం. నీ దమ్ము ధైర్యం ఉంటే నీ రేవంత్ రెడ్డి గల్లబట్టి అడుగు పిల్లలకి ఇప్పి. ఎందుకు ఇప్పావు? ఆడనో ఢిల్లీలో విద్యార్థుల కోసం కొట్లాడుతుంటావు. మరి తెలంగాణలో విద్యార్థులు కదా అడుగుతాడు. విద్యార్థులు కదా వేరే టెర్రరిస్టులు ఆడుతారు. అంటే నువ్వు చేసే పని విద్యార్థులని ముసుగు పెట్టుకొని టెర్రరిస్టులు సపోర్ట్ చేసి టెర్రరిస్టులకు అండగా నిలబడి పోరాటం చేసింది. తెలంగాణలో నిజంగా నువ్వు అనుకుంటే ఈ కకృషి నా కొడుకులు ఏడుంటారు? జిల్లా పురుగులు ఏడుంటాయి? మురికి కాలువలు ఉంటాయి, పైకాలలో ఉంటాయి. జిల్లా పురుగులు వాళ్ళ బుద్ధి కూడా అట్లా ఉంటుంది. ఆ పైకాలలో మురికి దాంట్లో ఉండేటటువంటి వాళ్ళకి నీకు సపోర్ట్ చేస్తే నువ్వు కూడా అదే రీతిలో ఉంటావు. కానీ నువ్వు తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అయితే నువ్వు తెలంగాణలో మేము అడుగుతున్నాం, పేద విద్యార్థులది ఫీజు బకాయి రియంబర్స్మెంట్ ఇవ్వంటారు. కానీ ఖచ్చితంగా నిజంగానే విద్యార్థుల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి అయితే నువ్వు వచ్చి మాట్లాడు.